నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునే ఉన్నది. Thy word is a lamp unto my feet and a light unto my path. దయచేసి కూర్చోండి. యోహాను సువార్త 17వ అధ్యాయం 2వ వచనం. నీ కుమారుడు నిన్ను మహిమపరిచినట్లు నీ కుమారుని మహిమపరచము. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారికి అందరికీ ఆయన నిత్య జీవము అనుగ్రహించినట్లు సర్వ శరీరాల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి అని శిష్యులతో చెప్తున్నాడు. ఈరోజు మా అందరితో చెప్తున్నాడు. యేసుక్రీస్తు గొప్ప అధికారి, సర్వాధికారి. ఆయనకంటే గొప్పవాడు పైలోకంలో కానీ, ఈ లోకంలో కానీ, క్రింది లోకంలో కానీ ఎవరు లేరు. అటువంటి సర్వాధికారి, మహోన్నతుడు. పైగా ఏమంటున్నాడు అక్కడ? సర్వ శరీరాల మీదను ఆయనకు అధికారం ఇచ్చేది. సర్వ శరీరులు అంటే ఎవరున్నారమ్మా? క్రైస్తవులు ఉన్నారు, క్రైస్తవేత్తలు ఉన్నారు, ఏ దేశంలో వారైనా ఉన్నారు, ప్రపంచ నలుమూల 4 దిక్కులున్న వారందరూ కూడా అందులో ఉన్నారు. వారందరి మీద అధికారం ఎవరికి ఉందమ్మా? యేసుకు మాత్రమే ఉంది, ఇంకెవరికి లేదు. ఆయనకు మాత్రమే. ఎందుకంటే ఆయన సర్వ సృష్టికర్త. సర్వాన్ని, నిన్ను నన్ను సృష్టించింది ఆయనే కాబట్టి, నిన్ను కొన్న వాడు ఆయనే కాబట్టి, తన ఆత్మ చేత నిన్ను కన్నాడు, తన రక్తం చేత నిన్ను కొన్నాడు కాబట్టి నీ మీద నా మీద ఆయనకే అధికారము ఉంది. ఎటువంటి అధికారం ఉందంట చెప్తున్నాడు చూడండి. నీ కుమారుడు నిన్ను మహిమపరచట్లు నీ కుమారుడు నీవు మహిమపరచు. నేను నిన్ను మహిమపరచాలి నా తండ్రి, కాబట్టి నువ్వు నన్ను మహిమపరిస్తే అప్పుడు ఏం జరుగుతుందంట? నీవు నీ కుమారునికి ఇచ్చిన వారికి అందరికీ, ఎందుకంటే అధికారం నాకు ఇచ్చావు కాబట్టి వారందరికీ నేను నిత్య జీవం అనుగ్రహించినట్లు అంటున్నాడు. సర్వ శరీరం మీద నాకు అధికారం ఇచ్చావు. అందుచేత నిత్య జీవము ప్రతి మనిషిని కావాలి. మనుషుల్లో ఉన్నది ఏమిటమ్మా? జీవం. నిత్య జీవం లేదు. అందుకని మనుషుడు చనిపోతున్నాడు. చనిపోయిన తర్వాత శరీరం కుళ్ళిపోతున్నది. ఆత్మ అయితే దేవుని దగ్గర వెళ్ళాలి, లేదంటే పాతాళ లోకానికైనా వెళ్ళాలి. కానీ ఎవరిలో అయితే నిత్య జీవం ఉన్నదో వారు ఖచ్చితంగా ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు శరీరము కృషించిపోయినా, శరీరం మట్టి అయిపోయినా, ఆత్మ మాత్రము ఆయనతో పాటు యుగములు ఉంటాము, జీవిస్తాము. అదే నిత్య జీవం. మరి ఆయనకి అధికారం ఉన్నది, ఎవరికైనా ఇవ్వచ్చు. ఆయనలో నిత్య జీవాన్ని అధికారం ఉంది కాబట్టి ఎవరి లోకంలో ఎంతమంది ఉన్నారో ఎంతమందికి ఇవ్వచ్చు. అందరికి ఇస్తాడా? మరి అందరికి ఇస్తాడా? గవర్నమెంట్ వారు మనకి ఎన్నెన్నో పథకాలు ఇస్తున్నారు. రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎంతమంది ఉన్నారు? అందరికి ఇచ్చేస్తున్నారా? ఎలిజిబిలిటీ ఉండాలి. స్టైఫండ్ రావాలన్నా కాలేజీల్లో, స్కూల్లో, లేదంటే పెన్షన్ ప్రతి నెల రావాలన్నా అందరికి వచ్చేస్తుందా? అది దానికి ఒక ఎలిజిబిలిటీ ఉండాలి. వారికి అధికారం ఉంది, వాళ్ళకి ఎవరికైనా ఇవ్వడానికి అధికారం ఉంది గవర్నమెంట్ వారికి. కానీ అందరికి ఎవరు? ఎవరికి ఎలిజిబిలిటీ ఉంటే వారికి ఇస్తారు. అలాగే యేసుక్రీస్తుకి ఈ లోకంలో సర్వ శరీరాల మీదకి నిత్య జీవనం ఇచ్చే అధికారం ఉంది, కానీ అందరికి ఎవరైనా ఎవరికి ఎలిజిబిలిటీ ఉందో వారికి ఇస్తారు. ఏమిటి ఎలిజిబిలిటీ? పోయిన వారం 2 చూసినాం. 2 ఎలిజిబిలిటీలు ఎవరికైనా గుర్తుందా? అద్వితీయ దేవుడైన దేవుణ్ణి, సత్యదేవుణ్ణి, ఆయన పంపించిన కుమారుడిని నమ్మాలి, ఒకటి. రెండవది, లేఖనముల యందు నిత్య జీవం ఉందని మీరు తలంచుకొనచ్చు. పరిశోధిస్తున్నారు లేఖనాల్ని. శోధించండి, అవి నన్ను గురించి సాక్ష్యం ఇచ్చినవి. అంటే దేని వాక్యాన్ని చదువుతుంటే మనకేం దొరుకుతుంది? అందులో నిత్య జీవము దొరుకుతుంది. ఎందుకంటే అవి యేసుని గురించి సాక్ష్యం చెప్తున్నావు కాబట్టి. ఓకే, ఈరోజు ఒక 2 సంగతులు నేర్చుకుందాం. యేసుక్రీస్తు దగ్గర అధికారం ఉంది నీకు నిత్య జీవనం ఇవ్వడానికి. పర్వాలేదు, నిత్య జీవం అనగానే ఇచ్చేయడు ఆయన. ఎలిజిబిలిటీ 2 చూసుకున్నాం. ఎలిజిబిలిటీ ఈరోజు 3rd ఎలిజిబిలిటీ. దేవుడు నీకు నిత్య జీవం ఇవ్వాలంటే ఏం చేయాలా? మత్తయి సువార్త 19వ అధ్యాయం. మత్తయి సువార్త 19వ అధ్యాయం. 16వ వచనం చదువుతున్నాను చూడండి. మత్తయి 19:16. ఇదిగో ఒకడు ఆయన వద్దకు వచ్చి, బోధకుడా, ఏమంటున్నాడమ్మా?
నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలని ఆయనను అడిగాను. అందుకు ఆయన మంచి కార్యం వచ్చి నన్ను ఎందుకు అడుగుతున్నావు, మంచి వాడొక్కడే, నువ్వు జీవములో ప్రవేశింపగోని, జీవం అంటే ఏంటి, నిత్య జీవంలో ప్రవేశింపగోని ఎడలా ఆజ్ఞలను గైకొనమని చెప్పాను. అతడు ఏ ఆజ్ఞలని ఆయనను అడుగగా యేసు, నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపము, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలను అనునవియే అని చెప్పాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక ఆయన వచ్చాడు, ఒకడు యేసుకు వచ్చాడు. వచ్చి ఏమడుగుతాడమ్మా, నేను నిత్య జీవానికి వెళ్ళాలంటే నేనేం చేయాలి? ఒకడు, అతని పేరు రాయలేదు, ఎవరి దగ్గరకు వచ్చాడు? ఎవరా యేసయ్య? ఎవరిలో నిత్య జీవం ఉన్నదో, ఎవరైతే నిత్య జీవం ఉండడానికి అధికారం ఉన్నదో ఆయన దగ్గరకు వచ్చి అడుగుతున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఓకే, మనకి ఏది ఇవ్వగలుగుతాడో వాడిని అడగాలి. ఒక రాయన రప్పని అడిగితే ఇస్తుందా? నాకు ఎవరైతే ఇవ్వడానికి శక్తిమంతులో వాడిని అడగాలి నేను. ఈయన తెలుసుకున్నాడు, ఈయన నాకు చెప్తాడు, కరెక్ట్ ఆన్సర్ ఇస్తాడు, ఇంకెవరు ఇవ్వలేరు. ఏమ్మా, ఈ ఒకడు ఉన్నాడు కదా, ఒకడున్నప్పుడు అక్కడ దేవునికి మందిరంలో ప్రధాన యాజకులు ఉన్నారా లేదా, శాస్త్రులు ఉన్నారా లేదా, పరిశీలు ఉన్నారా లేదా, ధర్మశాస్త్రం కాచి వడబోచిన వారు యూదులు పెద్దలు ఉన్నారా లేదా, వారి దగ్గర ఇలా అడగట్లే. ఎవరి దగ్గర వచ్చాడమ్మా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకనంటే ఆ నిత్య జీవనం ఇవ్వగలిగింది ఈయనని తెలుసుకున్నాడు. అడుగుతున్నాడు, ప్రభువా, బోధకుడా అంటున్నాడు. మళ్ళీ బోధకుడా, మై టీచర్, నాకు నేర్పించు, నేను నిత్య జీవానికి వెళ్ళాలని అంటే నేనేం చేయాలా, ఏ మంచి కార్యం చేయాలా చెప్పు, నేను చేస్తా అన్నాడు. అప్పుడు ప్రభు అన్నాడు, తను తాను తగ్గించుకున్నాడు. యేసుక్రీస్తుని ఎవరైనా నన్ను పొగడండి, నన్ను హెచ్చించండి అని ఎప్పుడు అన్నాడమ్మా ఆయన ఇందాక ఏం నేర్చుకున్నాము, అన్నిటికంటే గొప్పవాడు ఆయన గొప్పవాడు లేడు. ఆయన ఎప్పటికీ ఎవరైనా ఆయన పొగిడితే ఆయనకి ఇష్టం ఉండేది కాదు, తగ్గించుకునేవాడు. అందుకని అంటున్నాడు, మంచి కార్యం చేయమని నన్ను అడిగితే మంచిగా వాడు ఒకడే అని తండ్రిని మహింపరుస్తున్నాడు. అంటే యేసు మంచివాడు కదా, ఆయనతో సమానుడే కదా ఈయన. కానీ యేసు ఏం చేస్తున్నాడమ్మా, అంత మంచివాడైనప్పటికీ తను తాను తగ్గించుకున్నంతగా మంచివాడు ఈయన యేసుక్రీస్తు. అప్పుడు అంటున్నాడు, నువ్వు చిన్నప్పటి నుంచి వింటున్నావు కదా ఆజ్ఞలు పాటించు, ఈ ఆజ్ఞలు పాటిస్తే నువ్వు నిత్య జీవానికి వెళ్ళిపోతావు, అప్పుడు నేను నీకు నిత్య జీవాన్ని ఇస్తాను. అప్పుడు ఆయన అడిగాడు, ఆజ్ఞలు అంటే ధర్మశాస్త్రం ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి? బోల్డ్ ఆజ్ఞలు ఉన్నాయి, మరి ఏ ఆజ్ఞను ప్రభు అని అడిగాడు. అప్పుడు చెప్పాడు, దొంగతనం చేయవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, వ్యభిచారం చేయవద్దు, తల్లిదండ్రులను సన్మానించు, నిన్ను వలే నీ పొరుగు ప్రేమ. ఇవన్నీ ఎక్కడున్నాయి? 10 ఆజ్ఞలు. నిన్ను వలే నీ పొరుగువాని ప్రేమించమనే మాటలో ఇవన్నీ ఉన్నాయి, 10 ఆజ్ఞలు ఉన్నాయి. అంటే క్లుప్తంగా చెప్పాలంటే దేవుడిచ్చిన 10 ఆజ్ఞలు పాటించు, అప్పుడు నేను నీకేమిస్తాను? నిత్య జీవాన్ని ఇస్తాను. అప్పుడు నాతో కలిసి యుగం నాతో కలిసి జీవిస్తామని చెప్పాడు ప్రభు. అమ్మా, ఏం చెప్పాడు వేసే? మళ్ళీ చెప్పండి. 3వ సంగతి, నిత్య జీవం పొందుకోవాలని మనం ఏం చేయాలా? ఆజ్ఞల్ని పాటించాలి. ఓకే, ఏ ఆజ్ఞ కూడా ఆయన చెప్పేశాడు. నిజానికి ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఇన్ని ఆజ్ఞలు తెలుసా మీకు? వందలు ఉన్నాయి. అవన్నీ పాఠమని చెబితే అది ఈరోజు ఒక్కరు కూడా దేవుని దగ్గర రారు. అవన్నీ ఏం చెప్పట్లేదు, కేవలం 10 ఆజ్ఞలు చెప్పి అంటున్నాడు. దాన్ని ఇంకా కుదించి నీ పూర్ణహృదయంతో, నీ పూర్ణమనసుతో, నీ పూర్ణాత్మతో దేవుని ప్రేమించు, నిన్ను వల్ల పూర్ణ ప్రేమించు, 2 మళ్ళీ దాని 10 2 చేసేసి ఆ 2 చెప్తే 2 అవన్నీ ఉన్నాయి. కాబట్టి ఒక వ్యక్తి, నువ్వు కానీ నేను కానీ నిత్య జీవం పొందుకొని దేవునితో యుగంలో జీవించాలనంటే దేవునికి ఆజ్ఞలు మనము పాటించాలి. అర్థమైందా? ఓకే, 10 ఆజ్ఞలే కదా. ఒక వ్యక్తి 9 పాటిస్తున్నాడు, ఒకటి తప్పిపోయాడు, వెళ్ళిపోతాడు నిత్య జీవానికి? ఒకటి తప్పిపోయినా అన్నింటిలో తప్పిపోయినట్టే. 9 పాటించి ఒకటి చేయలేదనుకోండి, 9 తప్పిపోయినట్టే. అందుకని అన్నీ పాటించాలి. మరి 2వ మెట్టు మనం చూసినాం. నిత్య జీవనం వెళ్ళాలంటే 2వ సంగతి ఏం నేర్చుకున్నాం ఇందాక? 2వది లేఖనం చదవాలి. మరి దానికి దీనికి ఏం డిఫరెన్స్? ఈ కూడా లేఖనాలు ఉన్నాయి కదా, 10 ఆజ్ఞలు కూడా ఎక్కడ లేఖనాలు ఉన్నాయి. మరి దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి? లేఖనం చదవమని చెబుతున్నాడు, మళ్ళీ లేఖనం ఉన్నాయి కదా 10 ఆజ్ఞలు, ఇవి పాటించమని చెబుతున్నాడు. ఏంటి రెండింటికి డిఫరెన్స్ ఏంటి? ఆకాశానికి భూమికి ఎంత డిఫరెన్స్ ఉందో అంత డిఫరెన్స్ ఉంది. లేఖనాల్ని అందరూ చదువుతారు,
పాటించేవాళ్ళు ఒకళ్ళు ఇద్దరు అంతే. అదే చెప్తున్నాడు ఆయన. రెండవది ఏమిటి? చదవాలి. చదివితే యేసు మీకు తెలుస్తుంది, నిత్య జీవం అంటే తెలుస్తుంది, పాతాళం అంటే ఏంటి, ఈ లోకం అంటే ఏమిటి, దేవునికి రాజ్యం అంటే దేవుడు ఎటువంటి, సైతం అంటే ఎటువంటి వాడు, ఇవన్నీ తెలుస్తాయి. ఏది? చదివితే. యేసు నీ గురించి ఎంత త్యాగం చేశాడో అవన్నీ పరిశోధన చేసుకుని అవి సాక్ష్యం ఇస్తున్నాయి కాబట్టి తెలుసుకోగలుగుతావు. ఓ నిత్య జీవం ఇచ్చి దేవుడు ఈయన అని చెప్పేసి. మూడోది ఏంటంటే, ఏం చదువుతున్నావో ఆ ఆజ్ఞలు ఏం చేయాలమ్మా? పాటించాలే. మరి ఎంతమంది చేస్తున్నారు చెప్పండి? అది ఆ చదవడమే జీరో. చదవడమే జీరో అయితే ఇంకేం పరీక్ష ఏం రాస్తాడు? ఆయన ఇంకో జీరో వేస్తాడు ఆయన టీచరు కదా. రెండోదిలోనే తప్పుపోతున్నాం. ఇంకా మూడోది ఏం చేస్తాం మనం? మూడో మెట్టు ఎక్కాలి, రెండో మెట్టు ఎక్కాలి కదా. రెండో మెట్టు ఎక్కకపోతే మూడోకి వెళ్ళి ఇది ఎక్కకుండా జంప్ చేసాం అనుకోండి, డామని కింద పడతాం. అని చేత మొదటి మెట్టు ఎక్కాలి, రెండో మెట్టు ఎక్కాలి, అప్పుడు మూడో మెట్టు. రెండు మెట్లు ఎక్కారా మీరు? ఎక్కుదామా? గట్టి చెప్పండి, గట్టిగా ప్రతిరోజు ఎక్కండి. ఇప్పుడు మూడు మెట్టు ఎక్కుదాం, ఎలాగ ఎక్కుదాం చూద్దాం. ఓకే, లేక నేను చెప్తాను చూడండి మూడు మెట్టు గురించి. రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. పదమూడవ వచ్చిన చదువుతున్నాను చూడండి, 2:13. రోమన్స్ 2:13. ధర్మశాస్త్రం వినువారు లేదా చదువువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు. అమ్మా ఎంత స్పష్టంగా చెప్పేస్తున్నాడు చూడండి. ధర్మశాస్త్రం వినువారు కానీ చదువువారు కానీ దేవుని దృష్టికి నీతిమంతులు కారు, కానీ ధర్మశాస్త్రము అనగా లేఖనములను అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులుగా ఎంచబడుతున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రెండో మెట్టెక్కేసి అమ్మో నేను నిత్యం వచ్చేస్తాను అనుకుంటే పొరపాటు. లేఖనాలను పరిశోధించి చదివే వాళ్ళందరూ కూడా నీతిమంతులు గారంట. ధర్మశాస్త్రము వినువారు కానీ చదువువారు కానీ నాలాగా బోధించేవారు కానీ నీతిమంతులు గారు. అటు వినువారైనా చదువువారైనా పాటించాలి, బోధించేవారైనా ఆ ధర్మశాస్త్రాన్ని పాటించాలి. వారే దేవుని దృష్టికి నీతిమంతులు, వారికే నిత్య జీవము. అందుచేత నేను లేఖనాలు ఏం చదువుతున్నానో, ఏం వింటున్నానో, ఏమి నేర్చుకుంటున్నానో వాడి ప్రకారంగా నేను ఏం చేయాలమ్మా? జీవించాలి. ఆయన ఏమన్నాడు? ఈ లోకం వెలుగు వచ్చిన ఓకే నా అడుగుజాడని నడవండి అని ఒక మాదిరి చూపించాడు ఆయన. విశ్వాసం కర్త దాన్ని కొనసాగించేవాడని వేసో చూస్తూ ఆ మార్గంలో వెళ్ళిపోవాలి మనందరం కూడా ఆ నిత్య జీవంలోనికి. అంచేది ఏమి చదువుతున్నామో దాన్ని పక్కన పెడితే మన నిత్య జీవం పొందుకోలేము. ఓకే, ఇప్పుడు కాలేజీకో లేదంటే స్కూల్కి వెళ్తారు, టీచరో లెక్చరరో ప్రొఫెసరో చెప్తాడు, అందరూ స్టూడెంట్ అందరూ వింటారా? ఎంతమంది చదువుతారు? విన్నదే. ఎంతమంది ఇంటికి వెళ్ళి ప్రాక్టీస్ చేస్తారు? బాగా చదివి బాగా ప్రాక్టీస్ హోంవర్క్ చేసి రాస్తే వాడికి మంచి మార్కులు వస్తాయి. టీచర్ అంతా చెప్పినా వినకపోతే ఫెయిల్ అవుతాడు. ఇది కూడా అంతే. దేవుని యొక్క సువార్తని, దేవుని యొక్క లేఖనాలని చదవాలి. చదివినంత మాత్రం సరిపోదు. ఏం చదువుతున్నామో ఆ ఆజ్ఞలు మనం ఏం చేయాలమ్మా? పాటించాలి. ఉదాహరణకి దొంగతనం చేయవద్దు అన్నాడు. చదువుతున్నా అక్కడికి వెళ్ళి దొంగతనం చేస్తే నాలో నిత్యజీవం ఉంటుందా? ఉండదు. చాలామంది ఇలాగే చేస్తున్నారు. అందుకని ఏ లేఖనాలు ఏం చదువుతున్నామో, ఏంటున్నామో, ఏం బోధిస్తున్నామో వాటి ప్రకారం మనం చేయాలి. లేకపోతే ఎలా ఉంటామో చూడండి. మత్తయి సువార్త 23వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 23వ అధ్యాయం. చాలామంది నాలాగా ఉంటారు. ఎలా ఉంటారు ఏంటో చూద్దాం. 23వ అధ్యాయము 1వ వచనం. అప్పుడు యేసు జనసమూహములతోనూ తన శిష్యులతోనూ ఇట్లనను. ఎవరితో అంటున్నాడమ్మా? జనసమూహం. ఆ జనసమూహంలో ఎవరున్నారు? ఇప్పుడు ఎవరున్నారు ఆ జనసమూహంలో? నువ్వున్నావు, నేనున్నా. అర్థమవుతుందా? నీతో మాట్లాడుతున్నాడు ఇప్పుడు. 2000 సంవత్సరాల మాట్లాడిన మాటలు కాదు. శాస్త్రులను పరిశీలను మోసే పీఠమందు కూర్చుండేవారు గనుక వారు మీతో చెప్పు వాటినన్నిటినీ అనుసరించి గైకొనడి. అయినను వారి క్రియల చొప్పున చేయకుడి. వారు చెప్పుదురే కానీ చేయరు. మోయశక్యము కానీ భారమైన బరువులు కట్టి మనుషుల భుజల మీద వారు పెట్టుదురే కానీ తమ విరేలుతో నేను వాటిని కదిలింప నొల్లరు. మనుషులకు కనబడు నిమిత్తము తమ పనులన్నీ చేదురు. తమ రక్షరేకులు వెడల్పుగాను
తమ చెంగులు పెద్దవిగానూ చేయుదురు. విందులలో అగ్రస్థానములను, సమాజ మందిరంలో అగ్రపీఠములను, సంత వీధుల్లో వందనములను, మనుషుల చేత బోధకులను పిలువబట్టి కోరుదురు. ఇలా ఉంటారంట. అక్కడ ప్రభు చెప్పినప్పుడు పరీక్షలు శాస్త్రాలు ఉన్నారు. ఇప్పుడు నాలాంటి వాళ్ళు కూడా ఇలా ఉన్నాం చాలామంది. మీరు ఎలా ఉన్నారో మీరు పరీక్ష చేసుకోండి. ఏమన్నాడు ప్రభు? ఈ ప్రధాన యాజకులు కానీ, శాస్త్ర పరీక్షలు కానీ, ఈ నాలాంటి వాళ్ళు కానీ, ఇదేంటమ్మా మోసపీఠం. వాళ్ళు అప్పుడు పాత నియమంలో మోసపీఠము, ఇది పులిపీఠం అంటాం. అంటే దేవుని వాక్యం ప్రకటించే ఒక స్టాండ్. వారు ఇక్కడ నుండి, అంటే దేవుని అభిషేకించినటువంటి స్థలం ఇది, ఇక్కడ నుండి బోధిస్తారు. కాబట్టి వారు ఏం బోధిస్తారో అవన్నీ వినండి, ఆ ప్రకటన చేయండి. ఎందుకని ఏం బోధిస్తున్నాడు అతను? లేఖనాల నుంచే బోధిస్తున్నాడు కదా. అతను ఏం లేఖనాలు చదివాడు అదే బోధిస్తున్నాడు. వాళ్ళు ఏం బోధిస్తున్నారో ఆ ప్రకారంగా వినండి, చేయండి. కానీ వారు బయటికి వెళ్ళి ఏం చేస్తారో చేయకండి. ఎందుకనంటే వారు చెబుతారే కానీ చేయరంట. చెప్పి చేయని వారిని ఏమంటారమ్మా? హిపోక్రైట్స్, వేషధారులు అంటారు. నేను మీకు చెప్పాను అబద్ధం చెప్పొద్దని, అందరితో వెళ్ళి అబద్ధం చెప్తున్నాను అనుకోండి, నేను ఎవరిని అంటే లేఖనం చదివా, బోధిస్తున్నా, కానీ నాలో నిశ్చయం ఉంటుందా? ఉండదు. ఎందుకని పాటించట్లేదు నేను. ఇది నా సంగతి. మరి మీ సంగతి ఏంటి? ప్రతి వారం వింటున్నారు దీని వాక్యం, అబద్ధాలు చెప్పవద్దని. ఎంతమంది మానేశారు అబద్ధాలు చెప్పడం? నా వైపు చూడండి. ప్రతి వారం వింటున్న అబద్ధాలు చెప్పవద్దని ఎంతమంది మానేశారు? చేతిలో చూపించిన అబద్ధాలు చెప్పడం ఎంతమంది మానేశారు? మనిషి అబద్ధాలు చెప్పడం అది చెప్తున్నావా? నేనేమన్నా విను, సరిగినమ్మా. అబద్ధాలు చెప్పొద్దు అని దేవుడు చెప్తున్నాడు ప్రతి వారం. ఎంతమంది మానేశారు అబద్ధాలు చెప్పడం? చెప్పండి. ఒక్కళ్ళు లేరు. ఇలా ఉన్నాం మనందరం కూడా. అంటే నాలాంటి వాళ్ళే కాదు, మీలాంటి వాళ్ళు ఉన్నారు ఈ లోకంలో. నేనేం చేస్తాను చెబుతాను కానీ చేయను నేను. మీరు వింటారా కానీ చేయరు. అంటే మీకు నాకేం తేడా లేదు. యథారాజా తద ప్రధానట్టు ఉంది. అలా ఉంటే మనకి ఏం ప్రయోజనము? నిత్యజీవనానికి వెళ్తామా? వెళ్ళలేము. ఏమ్మా ఏం చేయాలి? మరి దొంగతనం చేద్దంటే మానేసేద్దాం, అబద్ధాలు చెప్దాం మానేద్దాం, వ్యభిచారం చేద్దంటే వ్యభిచారం మానేద్దాం, తల్లిదండ్రులు ప్రేమిద్దాం, ప్రతి విశ్రాంతిని పరిశుద్ధంగా ఆచరణ వద్దాం, దేవుని మందిరికి ఆరాధన చేద్దాం. ఇవన్నీ చేయాలా? లేకపోతే ప్రయోజనం ఏంటి చెప్పండి. ఇప్పుడు ఏం చేద్దాం? మనకు నిత్యజీవం కావాలో వద్దా చెప్పండి. చాలా ఈజీగా వచ్చాను. మనకు నిత్యజీవం కావాలో వద్దా? కావాలని చేయాలి. ఏమ్మా ఎక్కడి నుంచి వస్తుందా? ఎక్కడి నుంచి వస్తుందా? వెరీ గుడ్. ఎక్కడి నుంచి రావాలి? ఎక్కడి నుంచి రావాలి? ఓకే. వాళ్ళు చెప్తారు చేయరంట. చాలామంది ఉంటారు కానీ చేయరంట. అలా ఉండొద్దు. లేకపోతే మన నిత్యజీవం కూడా దేవుడు ప్రతి వారం రావచ్చు, ప్రతి శుక్ర శనివారం రావచ్చు, ఆన్లైన్ అంతా ఉండొచ్చు, కానీ రాదు నిత్యజీవం. ఏమంటే నమోదు చేయాలి. ఓకే. తర్వాత ఇంకేమన్నా చూడండి. అదే రోమియా 2వ అధ్యాయము, రోమిలు రాసిన పత్రిక 2వ అధ్యాయం చూడండి. మళ్ళీ నాలాంటి వాళ్ళ గురించి చెప్తున్నాడు ఇక్కడ. 2వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నాను చూడండి. కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా, నీవెవడవైనా సరే, ఒక పాస్టర్ గారైనా, నువ్వైనా, నేనైనా ఎవరైనా అంతే, నీవు నిరత్రుడివై ఉన్నావు. దేని విషయంలో ఎదుటి వారికి తీర్పు తీర్చున్నావో దాని విషయంలో నీవే నేరస్థం అని తీర్పు తీర్చుకొనిచున్నావు. ఎలాగనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములే చేయుచున్నావు కావా? అట్టి కార్యములు చేయవారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినది అని ఎరుగుదము. అట్టి కార్యములు చేయువారికి తీర్పు తీర్చుచు వాటినే చేయుచున్న మనుషుడా, నీవు దేవుని తీర్పు తప్పించుకుందామని అనుకుందువా? లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నేను ప్రేరేపించున్నదని ఎరుగక ఆయన అనుగ్రహైశ్వరమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించుదువా? అమ్మ ఇలా ఉంది. తర్వాత చూడండి 17వ వచనం చూడండి. ఇప్పుడు 17వ వచనం. ఎందుకు ఈ మాట? ఇతరులకు తీర్పు తీరుస్తున్నాను, నేను తప్పు చేస్తున్నావు సరిగ్గా చేయమని. ఇప్పుడు నేను ఎలాగొన్నాను చూడండి. 17వ వచనం 17. నీవు యూదుడు అని పేరు పెట్టుకొని ధర్మశాస్త్రమును ఆశ్రయించి దేవుని యందు అతిశించున్నావు కావా? ఇప్పుడు మన సంగతి చెప్తున్నావు. యూదుడు అని అన్నాడు, మనం ఏంటి క్రైస్తవులము అని అతిశించడం లేదా? మేము క్రైస్తవులము, క్రీస్తు నాకు చనిపోయినాడు. ఆయన చిత్తమెరిగి ధర్మశాస్త్రమందు ఉపదేశం పొందిన వాడవై శ్రేష్టమైన వాటిని మెచ్చుకొంచున్నావు కావా? జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రం కలవాడేవండి. నేను గ్రుడ్డి వారికి త్రోవచూపు వాడను, చీకటిలో ఉండి వెలుగును, బుద్ధిహీనులకు శిక్షకుడును, బాలులకు ఉపాధ్యాయుడు ఉన్నానని నీ అంతట నీవే ధైర్యం వహించుకొంచున్నావు కావా?
ఎదుటి వానికి బోధించి నీకు నీవే బోధించుకొనవా. ఓ వాటే బ్యూటిఫుల్ వర్డ్ అండి. ఎదుటి వారికి బోధించి నీకు నీవు బోధించుకోవా అంటే ఇతరులు మీకు నేను బోధించాలంటే ముందు నేనేం చేయాలా? నాకు నేను బోధించుకోవాలి. ఇతరులు మీరు చేయండి అని చెప్పాలంటే ముందు నేనే చెయ్యాలా? అది మానేయండి అని చెప్తే నేను మానేయాలా? కానీ నేను ఎలా ఉన్నాను చూడండి. ఇప్పుడు అక్కడ ఏమన్నా చూడండి, ఎదుటివానికి బోధించి నీకు నీవే బోధించుకున్నావా, దొంగిల వద్దని ప్రకటించి దొంగిలేదవా, వ్యభిచరింపవద్దని చెప్పు వ్యభిచరించదవా, విగ్రహంను అసహించుకొని గుళ్ళను దోచెదవా. అమ్మా వింటున్నారా? నేనేం చేస్తున్నానమ్మా? దొంగతనం చేద్దంటానంట. మరి ఇతరులు బోధిస్తున్నావు, నువ్వేం చేస్తున్నావు? ఆ పక్కకి వెళ్ళి అదే చేస్తున్నావు. అబద్ధాలు చెప్పొద్దని చెప్పి పక్కకి అదే చేస్తున్నావు. ఇతరులకు బోధించి నువ్వు బోధించుకోవా అని నా గురించి మాట్లాడుతున్నాడు అక్కడ. ఇతరుల గురించి మనం ప్రార్థన చేస్తాం, వారి రక్షణ దయచే ప్రభా, భారతదేశం రక్షించే ప్రభా. ఎక్కడొస్తుంది రక్షణ? నీకు లేకపోతే, నీలో నిత్యజీవం లేకపోతే వారికి ఎలా వస్తుంది నిత్యజీవం? అంటే ఇతరుల గురించి ప్రార్థన చేసి బోధించే ముందు మనం బోధించుకొని మనము దేవుని వాక్యానుసారంగా జీవించాలి. లేకపోతే మనకు నిత్యజీవము రాదు. పైగా ఒక భయంకరమైన మాట రాశాడు అక్కడ దేవుడు ఆత్మ. ఏంటో చూడండి, సిగ్గుపడే మాట ఒకటి రాయించి పెట్టాడు పరిశుద్ధ ఆత్మదేవుడు. మళ్ళీ 21వ వచనం చూడండి, ఎదురువానికి బోధించి నీకు నీవే బోధించుకునవా, దొంగిల వద్దని ప్రకటించి దొంగిలేదవా, వ్యభిచరింపవద్దని చెప్పు వ్యభిచరించదవా, విగ్రహంలో అసహించుకొని గుళ్ళను దోచెదవా. ఇప్పుడు 23వ వచనం చూడండి, ధర్మశాస్త్రమందు అతిశయించి ధర్మశాస్త్రము మీరుట వలన దేవుని అవమానపరిచెదవా. నెంబర్ 1. నెంబర్ 2, వ్రాయబడిన ప్రకారము మిమ్మును బట్టే కదా దేవుని నామము అన్ని జనుల మధ్యను దూషింపబడుచున్నది. మై గాడ్, మై గాడ్. క్రైస్తవులైన మనతో మాట్లాడుతున్నాడు దేవుని యొక్క ఆత్మ. ఇతరులకు బోధించి నువ్వు చేయకపోతే దేవుని యొక్క నామాన్ని నువ్వు ఏం చేస్తున్నావు? అవమానపరుస్తున్నావు. రెండవది, ఏం చేయొద్దనో అది చేస్తున్నావంటే అన్ని జనుల మధ్య దేవుని యొక్క నామాన్ని నీవు అవమానపరుస్తున్నావు. ఈ రెండు చేస్తున్నాం మనందరం కూడా. ఎవరైతే దేవుని వాక్యాన్ని మాత్రం చదివి వాడి ప్రకారంగా చేయడం లేదో వాళ్ళు ఏం చేస్తున్నారో దేవుని నామాన్ని అవమానపరుస్తున్నారు. ఒకటి. రెండవది, అన్ని జనులు ఉంటారు కదా, ఇదేంటి క్రైస్తవులు ఎలాగ ఉంటారా, ఇదేంటిది క్రైస్తవులు అంటే చాలా గొప్ప ఉంటారు అనుకున్న, ఏసీలు గొప్ప చేశాడు కదా, వీళ్ళేంటి ఎప్పుడు చూసిన అబద్ధాలు, ఇంట్లో ఎప్పుడు చూసిన కొట్లాట్లు, ఎప్పుడు చూసిన గొడవలు, ఎప్పుడు రంకెలు కొట్లాట్లు, ఇదే క్రైస్తవులమ్మా అనటం వలన మనల్ని బట్టి దేవుని నామానికి ఏం కలుగుతుందమ్మా? ఘనత కలగాలి. ఆయన ఏమంటున్నాడు? మత్తయి సువార్త 5వ ఏమంటున్నాడు ఆయన? మీరు లోకను వెలుగు ఉప్పు, మిమ్మల్ని చూసి దేవునికి నామాన్ని ఘనపరిచినట్లుగా మీ వెలుగు ప్రకాశింపనివ్వండి, మీ జీవితం రుచికరంగా ఉండండి ఆయన చెబుతుండే. మనం ఏం చేస్తున్నాము? మన కార్యాలను బట్టి, మన మాటలను బట్టి, మన తలంపులను బట్టి దేవునికి అవమానం కలిగజేస్తున్నాము. రెండవది, అన్ని జనుల మధ్యను దేవునికి నామాన్ని మనము అవమానపరుస్తున్నాము. ఇంకా మనకు నిత్యజీవం ఎక్కడ వస్తుంది నా సోదరుడు, నా సోదరి? అందుకనే ఆయన దగ్గర సర్వ శరీరాలకు నిత్యజీవం ఇచ్చే అధికారం ఉన్నప్పటికీ అందరికీ అందుకే ఇవ్వడం లేదు. ఆయన క్రైస్తవుడైనంత మాత్రాన నిత్యజీవనకు వారసుడు కాదు. దేవునికి మందిరం వచ్చినంత మాత్రాన నిత్యజీవనకు వారసులు గారు. బైబిల్ చదివినంత మాత్రాన, ప్రార్థన చేసినంత మాత్రాన, పాటలు పాడినంత మాత్రాన మనం నిత్యజీవనకు వారసులముగాము. దేవుణ్ణి, కుమారుని విశ్వసించాలి, లేఖనాలు చదవాలి, ఏం చదువుతున్నామో వాటి ప్రకారంగా జీవించాలి. అప్పుడే నిత్య జీవం. ఒకసారి మనం పరీక్ష చేసుకుందాం మన హృదయాలు. చిన్నప్పటి నుంచి వెంటనే ఉన్నాం కదా దేవుని వాక్యం. ఇంకా చిన్నపిల్లలు ఆ చిన్నప్పటి నుంచి వెంటనే ఉన్నారు. ఏ మార్పు వచ్చింది మన జీవితంలో? ఎదుగుతున్నాం కదా, రోజు రోజుకి ఎదుగుతున్నాం కదా. హృదయం మార్పు చెందుతుందా? ఎందుకు మార్పు చెందుతుంది? చిన్నప్పుడు ఇలా ఉన్నాడు, ఇప్పుడు ఎంత వచ్చింది, తల మెరిసిపోయి. ఇది కాదు మార్పు అంటే. ఇంకా ముసలిదానం వస్తే ఇవన్నీ ఊడిపోతాయి. ఈ మార్పు అందరికి వస్తుంది. నీ హృదయం మారాలి, నీ హృదయం మారాలి. దీని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. జీవితం మారాలి. నిన్ను చూసి 10 మంది పరిగెత్తుకురావాలి దేవుని దగ్గరికి. నువ్వు నిత్యజీవంలోకి వెళ్తున్నావు, 10 మంది తీసుకురా నిత్యజీవానికి. దేవుని మందిరం వస్తాను, నిన్ను చూసి 10 మంది దేవుని మందిరం రావాలి. నిన్ను చూసి వెనక్కి ఆడిపోతున్నారంటే దేవుని నామానికి అవమానము, అన్ని జనుల మధ్య ఆయనకి ఆయన నామం దూషింపబడుతుంది. ఆయన నామం దూషిస్తారు. ఇదేం క్రైస్తవులు అని చెప్పేసి. క్రైస్తవులు అంటే నేను క్రైస్తవుని, నన్ను దూషిస్తున్నారు అనుకోండి. ఎవరిని దూషిస్తున్నారో తెలుసా? చెప్పాలి. ఎందుకని? నేను ఎవరిని?
క్రైస్తవుడు అంటే క్రైస్తవులు ఏమన్నారు? క్రీస్తున్నాడు. క్రైస్తవుడు అన్నందుకు నన్ను ఎవరైనా దూషిస్తుంటే, క్రైస్తవుడు అంటే ఎవరో క్రీస్తు కలిగిన వారు క్రైస్తవులు. అంటే నన్ను దూషిస్తున్నారంటే యేసుక్రీస్తుని దూషిస్తున్నారు నన్ను బట్టి. కాబట్టి నా సోదరుడా, నా సోదరి, వాక్యం వింటున్నాం ప్రతి వారం, ఆ ప్రకారం జీవిస్తున్నావా లేదా? ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేయండి. అందుకనే రోజు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు పడుకుంటారు, పనులు చూసుకుంటారు. నేను ఏం చేస్తాను, ఇంటికి వెళ్ళి మళ్ళీ వాక్యాన్ని ఎడిట్ చేసి సాయంకాలంలాగా 6-7 గంటలకి వాక్యాన్ని పడుతుంది. ఎందుకోసం? నాకేం పని పడలేవా? నాకు రెస్ట్ తీసుకొని ఉండదా? నిత్య జీవంలోకి వెళ్ళాలి మనందరూ కూడా. ఇప్పుడు ఏమిటన్నావు మర్చిపోతున్నాం కాబట్టి అందుకు రాసుకోమన్నాను రోడ్ల మీద. రాయని వాళ్ళు ఏం చేస్తారు, వెంటనే కనీసం ఇంటికి వెళ్ళి వినండి మరోసారి. ఆ యూట్యూబ్లో ఎందుకు పెడుతున్నాము? అంతమంది వ్యూస్ వస్తాయినా? 1,00,000 మంది వచ్చినా ఒకళ్ళు వచ్చినా ఒకటే. మనసు మారాలి, దేవునికి మంచి జీవనంలోకి రావాలి, అది ఉద్దేశం. చాలామంది చూసేవాళ్ళు చూస్తున్నారు, చూడని వాళ్ళు ఇప్పుడు చూడరు అనుకోండి, వినరు వారు ఇప్పుడు వినరు. ఈరోజు మారాలి, నువ్వు మారాలి. దేవుడు ఆత్మ నీతో మాట్లాడుతున్నాడు. హృదయంలో నువ్వు దాచిపెట్టుకోవాలి దీని వాక్యాన్ని. రాసుకోండి, హృదయంలో దాచిపెట్టుకోండి, అప్పుడే నిత్య జీవం. రెండవది చూద్దాం, అంటే మూడవది అయిపోయింది, నాలుగోది ఇప్పుడు. యోహాను సువార్త 6వ అధ్యాయం తీయండి. యోహాను సువార్త 6వ అధ్యాయం. యేసుక్రీస్తు మళ్ళీ ఎవరి చేతిలో నిత్య జీవం ఉన్నదో ఆయన మాట్లాడుతాడు, విందాం. 6వ అధ్యాయము 53వ వచనం చదువుతున్నాను చూడండి. 53వ వచనం. కావున యేసు ఇట్లా, నేను మీరు మనిషి కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు నిత్య జీవము గలవారు. అక్కడ ప్రభు జీవం అంటే అర్థం ఏంటి? నిత్య జీవం గలవారు కారు. ఇప్పుడు చూడండి 54 ఆ జీవానికి అర్థం చెప్తున్నాడు. 54లో నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంచె దినమని నేను ఆయన లేపుదును. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి మళ్ళీ చదువుతున్నా. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంచె దినమని నేను వారిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమని ఉన్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే త్రాగువాడు నా యందును, నేను వాని యందును నిలిచి ఉందము. జీవముల తండ్రి నన్ను పంపెను గనక నేను తండ్రి మూలంగా జీవించినట్టే నన్ను తినువాడును నా మూలంగా జీవించును. ఇదే పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము. పితరులు మన్నాను తినిపోయి చనిపోయినట్టు కాదు, ఈ ఆహారం తినువాడు ఎల్లప్పుడూ జీవించును. అంటే ఎల్లప్పుడు జీవించాడు అంటే అర్థం ఏంటి? నిత్య జీవం. జీవించిన నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. ఎక్కడ చెప్పాడు ఈ మాట? ఆయన కపెర్నహూములో బోధించుచు సమాజ మందిరములో ఈ మాటలు చెప్పాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కపెర్నహూము ఆయన కాపురం ఉన్నటువంటి స్థలం. ఆయన పుట్టింది బెత్లెహేంలో, పెరిగింది నజరేతులో, కాపురం ఉన్నది కపెర్నహూములో. ఆ కపెర్నహూములో ఒక సమాజ మందిరం ఉంది. ఆ సమాజ మందిరంలో వచ్చిన వారందరూ చెప్తున్నాడు, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. దీని స్తోత్రం, హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటి? మేమేనండి, నా శరీరము తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవము గలవాడు అని అంటే ఆయన శరీరము తిననివాడు, ఆయన రక్తం త్రాగినవాడు నిత్య జీవము లేనివాడు అని అర్థం కదా? అర్థమైందా? నా శరీరం తిని రక్తం త్రాగువాడే నిత్య జీవం గలవాడు అంటే తాగని వాని యందు తినని వాని యందు నిత్య జీవము లేదు. ఆ 3 సంగతులు ఎంత నేర్చుకున్నవన్నీ 3 సంగతులు చేసినా కూడా, దేవుని నమ్మి కుమారుని నమ్మి లేఖనాలు చదివి లేఖన ప్రకారం పాటించినా ఆయన రక్తములో శరీరం పాటించకపోతే, తిని తాగకపోతే మనకు నిత్య జీవము లేదు. మరి ఈ విషయంలో నేను ధన్యుని. ఈ విషయంలో దేవుని స్తోత్రం, హల్లెలూయా. అక్కడ నా గొప్ప గురించి చెప్పుకోవట్లేదు, నా ధన్యత గురించి చెప్తున్నా. యేసుక్రీస్తు కపెర్నహూములో సమాజ మందులో చెప్పాడు ఈ మాట, నా శరీరం తినని రక్తం త్రాగండి అని. యేసు ఎక్కడ పాదం మోపి కపెర్నహూములో ఏ సమాజ మందులు ఈ మాట చెప్పాడో, నేను కూడా నా పాదములు అక్కడే మోపి 3 సార్లు ప్రకటించాను ఈ వాక్యాన్ని. యెరూషలేములో, అక్కడ కపెర్నహూములో సమాజ మందిరంలో 3 సార్లు.
యేసు ఏ సమాజ మందులో నిలబడి నా రక్తం త్రాగండి, శరీరం త్రాగని చెప్పాడో అక్కడ నిలబడి 3 times I preached the gospel. దేని స్తోత్రం, హల్లెలూయా. ఐరిష్లో 3 సార్లు వెళ్ళాం. 3 సార్లు వచ్చిన వారందరూ అక్కడ చెప్పాయి ఒక వాక్యాన్ని. ఎందుకని? దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రీచింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆయన రక్తము, ఆయన శరీరము త్రాగకపోతే నిత్య జీవం లేదు. అందుకనే 3 సార్లు నాకు ప్రకటించని దేవుడు చెప్పాడు. 3 సార్లు ప్రకటించా ఆ కపెర్నహూము సమాజ మందిరంలో. ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఆయన శరీరము తినాలి, ఆయన రక్తం త్రాగాలి, అప్పుడే నిత్య జీవం. ఎందుకని ఆయన శరీరములో ఆయన రక్తంలో ఏముందమ్మా? నిత్య జీవము. నాలో ఉంది ఓన్లీ జీవం ఉంది. ఇప్పుడు యేసుక్రీస్తులో నిత్య జీవం ఉంది, ఆయన సర్వాధికారం ఉంది. ప్రభా ఈ అంటానికి ఉన్నాడా యేసయ్య? నీ దగ్గర ఉన్నాడా? నీ పక్కన ఉన్నాడా? ఎలాగిస్తాడు నీకు నిత్య జీవము? నీకు ఆశ ఉంది, ఇవ్వడానికి శక్తి ఉంది ఆయనకి, ఎలాగిస్తాడు? నీకు కనబడతలేదు కదా. అందుకే ఈ బల్ల, అందుకే ఈ రొట్టె, స్తోత్రం, హల్లెలూయా. ఆయన నీ కంటికి కనబడతలేదు, ఇది ఆయన రక్తం, ఆయన శరీరం, అందులో నిత్య జీవం ఉంది. అందుకని బల్లో పాలు పొంగులు పొందాలి. అందుకని ఎవ్రీ వీక్ వీఆర్ గివింగ్ ఇట్, వీఆర్ పార్టేకింగ్ ఇన్ ద హోలీ టేబుల్, హోలీ బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఎందుకని? నిత్య జీవాన్ని పొందుకోవడానికి. ఓకే, కాబట్టి నిత్య జీవం పొందుకోవాలంటే శ్రేష్టమైనది 4వ సంగతి ఏంటమ్మా? దేవుని యొక్క బలలో పాలు పంపులు పొందాలి. అయితే ఈ లోకంలో చాలామంది ఎలా ఉన్నారు? నేర్చుకోవాలి, అది కూడా నేర్చుకోవాలి. ఆ గుంపులో నువ్వు ఉండకూడదు. అందుకని చెప్తున్నాడు దేవుడు. చూడండి, చాలామంది ఈ లోకంలో ఎలా ఉన్నారు చూద్దాం. అక్కడే యోహాను సువార్త 6వ అధ్యాయము చెప్పాడు ఈ మాట. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం గలవని చెప్పాడు కదా ప్రభు. ఇప్పుడు 60వ వచనం చూడండి. 60వ వచనం. ఆయన శిష్యులు అనేకులు ఈ మాట విని ఇది చాలా మంచి మాట అన్నారా? ఏమన్నారమ్మా? ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకోండి. ఇదేంటిది? నిత్య జీవం కావాలంటే ఆయన శరీరం తాగాల, తినాలా, రక్తం త్రాగాల. ఇదేంటిది? ఏ మాట ఇది? కఠినమైన మాట. ఏంటిది? ఈయన కఠిన మాట పలుకుతున్నాడంటే ఆయన ఎవరు? కఠినమైన వాడు. యేసుక్రీస్తుని కఠినమైన వాడు చేసేసారు అందరూ కూడా. ఎక్కడ? సమాజ మందిరంలో, దేవునికి మందిరంలో కఠినమైన వాడు నీవు. నీ శరీరం తినమంటే వాడు ఎలా తినాలి? రక్తం ఎలా త్రాగాలి? అని అడుగుతున్నారంట. ఆడు ఏ చెప్పిన వాళ్ళు అర్థమైంది వారికి? అర్థం కాలే. ఈరోజు కూడా చాలామందికి అర్థం కావట్లేదు కాబట్టి ఆ బలలో పాలు పంపులు పొందట్లేదు చాలామంది. ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడు. యూ నీడ్ టు పార్టేక్ ఇన్ ద టేబుల్ టు ఇన్ ఆర్డర్ టు రిసీవ్ ద ఎటర్నల్ లైఫ్. ఓకే, కొంతమంది ఇలా ఉన్నారు, మరి కొంతమంది అలా ఉంటారు. వీళ్ళైతే ఏం తినమంటావా నీ రక్తం, ఏం తాగమంటావా నీ రక్తం, ఏం తినమంటావా నీ శరీరం. ఈ కొంతమంది, మరి కొంతమంది ఎలా ఉన్నారు చూడండి. ముందు 52వ వచనం చూడండి ఒకసారి, మళ్ళీ ఒకసారి. యోహాను సువార్త 6వ అధ్యాయం 52వ వచనం. యూదులు ఈయన తన శరీరం ఎలాగో తిననీగలని ఒకరితో ఒకడు వాదించిరి. కఠినమైన మాట అన్నారు, తర్వాత వాదించుకుంటున్నారంట. దేవుడు చెప్పిన మాటని వినాల వద్దనుకుంటున్నాడు వాదనలో. ఇప్పుడు యేసుక్రీస్తు దొంగతనం చేయొద్దని చెప్పాడు. ఇప్పుడు వాదించుకోవాలి, నేను దొంగతనం చేయవచ్చా చేయకూడదా? పోలీసు దగ్గరికి వెళ్ళి ప్రభు అయ్యగారండి, సబ్ ఇన్స్పెక్టర్ గారు నేను దొంగతనం చేయవచ్చా అని అడగని చెప్తాడు. ఆయన చేయవచ్చా చేయకూడదు లాఠీ తీసుకొని చెప్తాడు, మామూలుగా చెప్పడు. అలాగే యేసు ఏం చెప్తున్నాడు? నా రక్తం తాగండి, నా శరీరం తినమంటే వాదించుకున్నారండి. వీడు తినాలా వద్దా, తప్పా రైటా, ఇలా ఉంది లోకం. సరే, ఇది ఒక గుంపు. ఇంకో గుంపు ఎలా ఉన్నారు చూద్దాం. 1 కొరింథీ 11వ అధ్యాయం అండి. 1 కొరింథీ 11వ అధ్యాయం. కొరింథీ 11వ అధ్యాయం. విన్నా, ఇదే పౌలు గారి ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. విన్నాం. 20వ వచనం. 20. మీరందరూ కూడి వచ్చి చుండగా మీరు ప్రభు రాత్రి భోజనం చేయట సాధ్యము కాదు. ప్రభు రాత్రి భోజనం అంటే ఇదే హోలీ టేబుల్. ఏలైనగా మీరు ఆ భోజనం చేయనప్పుడు ఏం జరుగుతున్నది? ఒకనికంటే ఒకడు ముందుగా తన మట్టుకు తాను భోజనం చేస్తున్నాడు. ఇందువలన ఒకడు ఆకలిగొనును, మరి ఒకడు మత్తుడవను. ఇదేమి అన్నపానములు పుచ్చుకొనుటకు
మీకు ఇండ్లు లేవా? మీతో ఏమి చెప్పుదును? దీనిని గురించి మిమ్మల్ని మెచ్చుదునా? మెచ్చాను అంటున్నాడు. ఏం జరిగింది కొరింథీ సంఘంలో? వినండి. కొరింథీ సంఘంలో ఏం జరిగిందంటే, ఇలా బల్ల ఇవ్వడానికి సిద్ధపడుతుంటే మరి అప్పుడు ప్రతి వారం ఇచ్చేవారు, ప్రతిరోజు ఇచ్చేవారు కూడా, ప్రతిరోజు కూడా ఇచ్చేవారు. ఈయన కొరింథీ సంఘంలో అప్పుడు జరిగినటువంటి, అలా ఇస్తున్నప్పుడు జరిగిన సంగతి ఈయన అబ్జర్వ్ చేసి చెప్తున్నాడు. ప్రభురాత్రి భోజనం తినడానికి మీరు వస్తున్నారు, ఏం జరుగుతుంది? ఇప్పుడు నేను ఇక్కడ ఇస్తున్నాను అనుకోండి, ప్రభురాత్రి భోజనం ఎలా వస్తున్నారంట? పరిగెత్తుకుంటూ చేస్తున్నారంట, తోచుకుంటూ వెళ్ళిపోతున్నారంట. ఇలా తోచుకుంటూ ఒక చోట వెళ్తాం మనం. ఎక్కడ మాది? ట్రైన్లోనా? పెండ్లి భోజనాలు. పొద్దున్న 10 గంటలకు పెళ్ళి అన్నారు, 10 గంటలకు మొదలెట్టి 1 గంటన్నరకు చేశాడు పెళ్ళి. ఇక్కడేం పరిగెడతాయి, కొన్ని పరిగెడతాయి ఇక్కడ కొన్ని. ఏంటి అవి? ఏం పరిగెడతాయి చెప్పు? ఏం పరిగెడతాయి? ఆకలి పరిగెడతా, ఎలకలు పరిగెడతాయి. ఇప్పుడు 1 గంటన్నరకి మంచి సువాసన ఇచ్చాడు, టేబుల్ని పెట్టేశారు అన్నీ కూడా. ఎలా వెళ్తాం? ఇలా వెళ్తావా? బాబు నువ్వు వెళ్ళినా నేను తిన్నాక తింటాను అంటావా? తోసేసుకొని ఇంకా ముందు వెళ్ళిపోయి తినేస్తాం మనందరం కూడా. అలాగ చేసేవారంట. అది ప్రభురాత్రి భోజనం. అక్కడ ఆ భోజనం చేయడానికి పరిగెత్తుకొని వచ్చేసి రొట్టె ఇచ్చేవారు కదా, రొట్టె తిన పరిగెత్తుకొని వచ్చేవారంట, గంటేసుకొని. అందుకని ఏమంటాడు, అందరు గెంటుకుంటే బలమైన వాడు ఏం చేస్తాడు? ముందు వచ్చేస్తాడు. బలం లేని వాళ్ళు ఏం చేస్తారమ్మా? ఎవరు సౌందర్యం గట్టిదానివా? అటువంటి వాళ్ళు ఏం చేస్తారమ్మా? ఆయన ఉండిపోతారు. అంటే అందుకని ఏమంటున్నాడు ఇక్కడ, కొందరు ఆకలి కొందరు. ఎవరైతే ఆకలి మిగలలేదో వారు ఎలా ఉంటారమ్మా? వారు ఆకలి బాగా తిని స్థాయిలో వారు మొత్తం అంట. ద్రాక్షారసం ఎక్కువ తాగితే ఏమవుతుంది? మొత్తం వస్తుంది. తెలుసా మీకు? కొంతమంది మొత్తులేకపోతున్నారు, కొంతమంది కొడుకునండా తినేస్తున్నారు. మిగిలిన వారి సంగతి ఏమిటి అని తిట్టాడు ఆయన, దేవుని ఆత్మ ద్వారా. అంటే చూసారా, దేవుని యొక్క పరిశుద్ధ బలని పెండిలోనో ఇంట్లోనో తినే భోజనంతో సమానం చేసేసారు దాన్ని. మై గాడ్, యేసు రక్తాన్ని, యేసు శరీరాన్ని మనుషులకు నిత్య జీవనం ఇచ్చేటువంటి ఈ భోజనాన్ని విందులలో తినే భోజనం కంటే ఎక్కువ దారుణంగా మార్చేసి పరిగెత్తుకుంటూ తినేస్తున్నారంట. అందుకని మీ ఇల్లు లేవా? మీకు ఇల్లు లేవా? ఇంట్లో తినండి. ఇక్కడ దేవుని మందిరం ఎందుకు వస్తారు? అక్కడ తినండి అని తిట్టాడు వాళ్ళని. ఎందుకని మీరు వచ్చేది దేవుని మందిరానికి? అద్వితీయ సత్యదేవుడు అనేది ఆయన్ని పూజించాలి, యేసుక్రీస్తుని నమ్మాలి, లేఖనాలు చదవాలి, పరిశోధించాలి, ఆ వాక్యానుసారంగా జీవించాలి, బల్లో పాల్గొంది. ఎందుకు రమ్మంటే తినడానికి పరిగెత్తుకుంటూ వస్తున్నారా అని గద్దించాడు వాళ్ళందరూ కూడా. చాలామందికి యేసు రక్తం అంటే దాని విలువ తెలియదు, యేసు శరీరం అంటే దాని విలువ వారికి తెలియదు. ఏదో పాష్కరిస్తున్నారు, తినేద్దాం, ఏదో ఇస్తున్నారు, తాగేద్దాం. అలా తాగేస్తే వచ్చేస్తుందా? నిత్యజీవం వచ్చేస్తుందా? రాదు. ఇది నా యేసు శరీరము, ఇది నా యేసు రక్తం అని ఎవరైతే గ్రహిస్తున్నారో, శిలువ మీద ఆయన చూపించిన త్యాగాన్ని ఎవరైతే గ్రహిస్తున్నారో వారికే నిత్య జీవము. తర్వాత చూడండి, ముగిస్తున్నా. దీని గురించి మనం చాలా కొంచెం శ్రద్ధగా వినాలి. 1 కొరింథీ 10వ అధ్యాయం అక్కడ పక్కన ఉంది. 1 కొరింథీ 10వ అధ్యాయము 15వ వచనం. బుద్ధిమంతులతో మాట్లాడినట్లు మీతో మాట్లాడుచున్నాను, నేను చెప్పు సంగతి మీరే ఆలోచించడి. ఇప్పుడు మనం ఆలోచించుకుందాం. మనము చాలా శ్రద్ధగా వినండి. దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రావుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకున్నటే కదా. మనము విరిసి రొట్టె తినుట క్రీస్తు శరీరములో పాలు పుచ్చుకున్నటే కదా. మనమందరము ఆ ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకొనిచున్నాము. రొట్టె ఒకటే గనుక అనేకలమైన మనం ఒక్క శరీరమే ఉన్నాము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవరైతే ఈ యొక్క ద్రాక్షరసంలో పాలు పొందుతున్నారో వారు ఎవరిలో పాలు పొందుతున్నారమ్మా? యేసుక్రీస్తు రక్తములో పాలు పంపులు పొందుటే కదా. ఎవరైతే ఆయన శరీరాన్ని రొట్టెని తింటున్నారో వారు యేసుక్రీస్తు శరీరంలో పాలు పంపులు పొందుటే కదా అని అంటూ మన అందరం అనేకలమై ఉన్నాను. యేసుక్రీస్తు శరీరం ఒకటారండా? ఒకటే. ఆ ఒకటే శరీరం యొక్క సాదృశ్యమైన రొట్టెని తింటున్నాము.
ఆ ఒకటే క్రీస్తు యొక్క రక్తాన్ని త్రాగుతున్నాం. కాబట్టి అనేకులమైన మనము ఒకే రొట్టెలో ఒకే పాత్రలో తాగుతున్నాం. కాబట్టి మనందరం కూడా ఒకటే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ రొట్టె తినడం త్రాగడం వలన నువ్వేం చేస్తున్నావమ్మా? యేసు ఒక్కడే, మేమందరము ఒక్కటే. మనందరం ఒక్కటే అంటే దాని మీనింగ్ ఏంటి? సంఘం అంటే ఏంటి? యేసుక్రీస్తు యొక్క శరీరము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ రొట్టెలో పాలు పొందుదడం వలన మనందరం కూడా సాక్ష్యం చెప్తున్నాం లోకానికి. వీఆర్ వన్, వీ బిలాంగ్ టు ది బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. మేము ఒకే శరీరం, యేసు శరీరం, మేమందరము దేవుని యొక్క సంఘం అని సాక్ష్యం చెబుతున్నాము. అటువంటి వారికి నిత్య ఆఖరి ఒక మాట చెప్పి ముగిస్తా, వినండి. బల్లో మనంతా కూడా పాలు పొందుతున్నాం కదా. అక్కడ పరిశుద్ధాత్మ కొన్ని మాటలు రాయించాడు చూడండి. అక్కడ 16వ వచనం, మనము దీవించు ఆశీర్వచనపు. అక్కడ 3 అంకె చేశారు. అంటే ఏంటి? ఆశీర్వచనపు పాత్ర అంటే ఏంటమ్మా? గిన్నె. ఇప్పుడు మనం ఇది కూడా గిన్నె. ప్రభు ఆ రాత్రి గిన్నె ఎందుకున్నాడు? పాత్ర అన్న గిన్నె అన్న ఒకటే. అమ్మా అర్థమైందా? తర్వాత ఏమైనా చూడండి అసలు సంగతి. క్రీస్తు రక్తంలో పాలు పుచ్చుకున్నట్టే కదా అని చెప్పాడు. దాని ముందు 16వ వచనం మళ్ళీ చదువుతున్నా. మనము దీవించు ఆశీర్వచనపు పాత్ర. ఇదేంటమ్మా? ఈ గిన్నెని నేర్చుకోవాలి. మీకు ఇస్తున్నాం కదా, ఇక కప్పు ఇస్తాం కదా. అదేంటో ఏం పాత్ర, ఏం గిన్నెది? ఆశీర్వదించబడినటువంటి పాత్ర, గిన్నె. ఎప్పుడు ఆలోచన చేశారా మీరు? యేసుక్రీస్తు అప్పగబడిన రాత్రి ఏం చేసాడమైనా? ఒక గిన్నె ప్రతి వారం చదువుతాను. అందుకే ఆయన కన్నులెత్తి కృతజ్ఞతాస్తుతి చెల్లించి దీవించి, దీనిలో మీరందరూ త్రాగండి అంటే దేవుడు ఆశీర్వించాడు 2000 సంవత్సరాల క్రితం. ఇక్కడ నేను మీకు ఇచ్చే ముందు నేనేం చేస్తా? ఆశీర్వించి ప్రార్థన చేస్తా, మీకు ఇస్తున్నా. అంటే మీ చేతులు ఇవ్వడం నా పాత్ర కానీ రొట్టె కానీ ఏంటమ్మది? ఆశీర్వదించబడిన రొట్టె లేదా రక్తము, గిన్నె, పాత్ర. ఎప్పుడు ఆలోచన చేశారా? ఇస్తున్నారు, తీసుకుంటున్నారు, తాగేసిన తర్వాత అలా పాడేయడం అంతే. ఎప్పుడు ఆలోచన చేసావా? దానికంటే శ్రేష్టమైన మాట ఉంది. అక్కడ చూడండి, మనము దీవించు ఆశీర్వచన పాత్రలోనిది అని 4 అంకె వేశారు కదమ్మా. అమ్మ బైబిల్ ఉందా? 4 అంకె ఏముంది కింద చూడండి. మనము స్తుతించు స్తుతి పాత్రలోనిది. అందరూ గట్టిగా దేవుని స్తోత్రం చెల్లిద్దాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆశీర్వచనపు పాత్రలోనిది అంటే ఏంటనమాట? అది ఆశ్రయించబడినది. అంటే నీ చేతులకు ఇచ్చబడింది ఆశ్రయించబడి తెలుసుకున్న తర్వాత నువ్వేం చేయాలా? మనము స్తుతించుచు స్తుతి పాత్రలో ఉంది త్రాగాలి, తినాలి. ఎంతమంది చేస్తున్నాం ఈ సంగతి? మనం స్తుతించుచు ఆ ఆశ్రయించే పాత్రలో ఉంది లేదా గిన్నెలో తినాలి, త్రాగాలి. ఎంతమంది స్తోత్రం చెల్లించుకుంటూ తింటున్నాం? ఎంతమంది స్తోత్రం చెల్లించుకుంటూ తాగుతున్నాము? చేస్తున్నారు చాలామంది. ఈరోజు తెలియని వాళ్ళు నేర్చుకుందాం. అందుకని అది ఏంటమ్మది? ఆశీర్వచనపు పాత్రలోనిది. అంటే నీ చేతికి ఇవ్వబడినటువంటి ఆ పాత్ర యేసయ్య దీవించినటువంటి రక్తము, శరీరము. అది తిని త్రాగినప్పుడు నువ్వేం చేయాలా? స్తోత్రము చెల్లించుకుంటూ తినాలి, స్తోత్రం చెల్లించుకుంటూ త్రాగాలి. అప్పుడే నీకు నిత్య జీవం. ఆ తర్వాత ఏం చెప్పాడు? ఇలా గ్రహించగా అనేక మంది తిని త్రాగేస్తున్నారు, అందుకే చాలామంది చచ్చిపోతున్నారు, రోగరసులు అన్నారు అని అందుకే అన్నాడు ఆయన. నిత్య జీవానికి ఆపోజిట్. చచ్చిపోవడం అంటే నిత్య జీవానికి ఆపోజిట్. ఎందుకని? తింటున్నారు, తాగుతున్నారు, ఏదో పెండ్లి విందులో తిన్నట్టు తిని తాగేస్తున్నారు. దేవుని స్తోత్రాలు లేవు. ఇది ఆశీర్వాద పాత్ర లేదు. దేవుని స్తోత్రం, థ్యాంక్ యూ లార్డ్ ఫర్ యువర్ బ్లడ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ ఫ్లెష్ లేదు. తాగేస్తున్నారు, అందుకే చాలా రోగగ్రస్తులు అయిపోతున్నారని చెప్తున్నాడు దేవుడు. మనం అలాగ ఉండొద్దు. ఈరోజు దేవుడు నీకు 2 పాఠాలు నేర్పించాడు. ఈరోజు దేవుని వాక్యం చదివితే సరిపోదు. ఏం చేయాలమ్మా? పాటించాలి. చిన్నది కానీ పెద్దది కానీ ప్రతీది నువ్వు పాటించాలి. ఒకటి. రెండవది, యేసు పాత్రలో నువ్వు త్రాగాలి. త్రాగినప్పుడు నీ చేతికి ఇవ్వబడినటువంటి ఆ పాత్ర అది యేసు రక్తము, యేసు శరీరం. థ్యాంక్స్ గివింగ్ ఇచ్చుకుంటూ తినాలి, థ్యాంక్స్ గివింగ్ చెప్పుకుంటూ త్రాగాలి. బల్లో చేయాలంటే దానికంటే ముందుగా నీకు మారు మనసు అనుభవం కావాలి, బాప్తిసం తీసుకోవాలి, ఆ తర్వాత బల్లో పాల్గొ. ఆ చూద్దాం బాప్తిసం తర్వాత అంటే నిత్య జీవం కూడా తర్వాత ఈలోగా గబుక్కుని వెళ్ళిపోతే పైకి అసలే మొదటిగా మోసం కదా. ఓ మనుషుడా, రేపేమీ సంభవించడం నీకేమీ తెలియను. టుడే ఈజ్ యువర్స్, టుమారో ఈజ్ నాట్ యువర్స్. ఇట్ ఈస్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. ఈరోజే నీది, ఇదే రక్షణ దినము. ఈరోజు మనం నిర్ణయం తీసుకుందాం. ప్రభువా, అద్వితీయ సత్యదేవుడు నిన్నే నమ్ముతా, ఇంకెవరిని నమ్మను. ఏసా నిన్నే నమ్ముతా, ఎవరిని నమ్మను. ప్రతిరోజు లేఖనాలు చదువుతా, ఏం చదువుతున్నా దాని ప్రకారం జీవిస్తా. ప్రతి వారం ఇచ్చే బల్ల నేను పాల్గొనవుతూ స్తుతులు స్తోత్రం చేసుకుంటూ ఆశీర్వాద పాత్రని త్రాగుతా, తింటా అని నిర్ణయం తీసుకోలేవు.
ఇంకెవరైతే బాప్తిని తీసుకోలేదో త్వరగా బాప్తిని తీసుకోండి. మీకు ఎవరైనా బాప్తిని తీసుకోదాం రండి, బాప్తిసం ఇస్తాం, మానవసి పొందండి, బల్లో చేవేశాం, నిత్య జీవానికి వారసులు అవుతాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందులేచండి. ఇది ఆశీర్వచనపు బలలో ఇప్పుడు చేయబోతున్నాం. అందరూ పరీక్ష చేసుకోండి, ప్రార్థన చేసుకోండి.